30 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ బిగినర్స్ కూడా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మార్క్ పెట్టండి. 9 ఇంచెస్ ఇలా మనం తీసుకున్న కొలతని కలుపుకుంటూ ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు 13 ఇంచులకి మనం ఖర్చు కోసం 1 ఇంచు కలుపుకొని 14 ఇంచెస్కి పొడుగు తీసుకున్నాం. బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్. అలాగే వెడల్పు లేదా బ్లౌజ్ లూజు హయ్యర్ చెస్ట్ 28ని 4 భాగాలు చేసుకుంటే 7 ఇంచెస్కి 2 ఇంచెస్ ఖర్చు తీసుకొని 9 ఇంచెస్కి మనం లూజ్ చేసుకున్నాము. ఇలా కరెక్ట్గా మనం ఇలా బాక్స్ లాగా కొట్టుకుంటే ముఖ్యంగా బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం 9 ఇంచెస్కి లోపల 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకోవాలి. 7 ఇంచెస్ లూజు ప్లస్ ఖర్చుకి 2 ఇంచీలు, మొత్తం 9 ఇంచెస్. ఇదిగోండి ఇలా 9 ఇంచెస్ ఇది ఖర్చు. ఇది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మనం 1 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదండి, దానికి 1/2 ఇంచు కింద 1/2 ఇంచుకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ 5.25కి 1 మార్కు. ఓకే, అలాగే నెక్ విడ్త్ 2 ఇంచెస్కి మార్కు. అలాగే బ్యాక్ నెక్ పొడవు 9.5 ఇంచెస్. కింద మాత్రం 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. పైన 2 కదా, కింద 2.25 ఇంచెస్ నెక్ విడ్త్. ఇలా ఇక్కడ ఒక చిన్న బాక్స్, ఇందులో మనం ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటికీ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. రౌండ్ ఆర్ స్క్వేర్ నెక్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. కర్వ్ తీయండి ఇలా. ఇప్పుడు ఆర్మ్ హోల్, దీన్ని చంక రౌండ్ అంటారు. 28లో హయ్యర్ చెస్ట్ 28, అందులో 6వ వంతు ఆర్మ్ హోల్కి తీసుకున్నాను. అది 4.5 ఇంచెస్. ఈ 4.5 ఇంచెస్కి మార్కు పెట్టుకోండి. షోల్డర్ కుట్టు వదిలి 4.5 ఇంచెస్కి మార్కు పెట్టాను. కింద 5.25 ఇంచెస్ ఉంది కదా, అదే పైన ఉన్న 5.25 ఇంచెస్ కింద కూడా మార్కు పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ రౌండ్కి మరియు బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ రెడీ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఇలా 7 ఇంచెస్కి మార్కు. బ్యాక్ ఆర్మ్ హోల్ 1/2 ఇంచు ఎడ్జ్ పెట్టుకొని 1/2 ఇంచు లూజ్ ఇచ్చాను బ్యాక్ పార్ట్కి. యువతలో ఉన్నది ఫ్రంట్. 1 ఇంచు విడ్త్. ఇలా మనం రౌండ్గా కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి 6 ఇంచెస్ వచ్చింది, కరెక్ట్గా సరిపోయింది. అలాగే కింద
డాట్ కోసం 3 ఇంచెస్, దానికి 1 ఇంచు లూజ్ తీసుకొని డాట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పొడవుకి డాట్ క్రియేట్ చేయాలి. బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, దాని మీద మీకోసం ఒక వీడియో చేస్తాను. ఇదేనండి ఇది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్. ఉక్సులు పట్టి ఖర్చు కోసం సైడ్ ఇటువైపు నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ వదిలాను. అలాగే ఫ్రంట్ పొడవు బ్యాక్ కన్నా 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ లూజు 30 ఇంచెస్, మిడిల్ చెస్ట్ అంటారు దాన్ని, లేదా ఫ్రంట్ లూజు 30 ఇంచులు. ఇక్కడ మనం మిడిల్ చెస్ట్ కొలత తీసుకోవాలి. 30ని 4 భాగాలు చేస్తే 7.5. మనం ఉక్సులు పట్టీకి ఎలాగో పక్కన లూజ్ ఇచ్చాం కదా, డాట్స్ కలపడానికి 1 ఇంచు ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు మన ఫ్రంట్ ఖర్చుకి. మొత్తం కలిపితే 10.5 ఇంచెస్ వచ్చింది. ఫ్రంట్ లూజు 10.5 ఇంచులు. ఈ 10.5కి ఇలా బాక్స్ కొట్టుకొని 2 ఇంచెస్కి మనం లోపలికి ఖర్చుకి మార్జిన్ తీసుకోవాలి. ఇలాగా ఇవి ఒక బాక్స్. మనం ఫ్రంట్ లూజ్ని ఉక్సులు పట్టిని ఇలా మడుచుకోవాలి. షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్కు, పైన 1/2 ఇంచు కుట్టుకి బదిలి గీత నుండి 4.5 ఇంచెస్కి మార్కు, కింద కూడా 5.5 ఇంచెస్కి మార్కు. ఇది ఆర్మ్ హోల్ బాక్స్. మనం ఆర్మ్ హోల్ని ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఒక ఇంచు లూజ్ తీసుకొని రౌండ్గా కర్వ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ లూజ్. నెక్ విడ్త్ 2 ఇంచెస్ మార్కు. ఫ్రంట్ నెక్ పొడవు 6.5 ఇంచెస్కి 1 మార్కు. కింద విడ్త్ 2.5 ఇంచెస్కి ఇలా మార్కు కొట్టుకోవాలి. వీటిని కలుపుతూ మనం ఇలా బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మనకి నెక్ ఏం కావాలో అది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేస్తున్నాను. ఇలా 1.5 ఇంచ్ పైకి పెట్టుకొని కర్వ్ స్కేల్తో ఇలాగా నెక్ షేప్ తీసుకోవాలి. అపెక్స్ పాయింట్ పొడవు 8.5 ఇంచులు. పైన 1/2 ఇంచు మనం ఖర్చు వదిలేసి 8.5 ఇంచులు పొడవు తీసుకోవాలి. అపెక్స్ పాయింట్ లేదా చెస్ట్ పొడవు, చెస్ట్ వెడల్పు లూజు మనం తీసుకునేది ఇప్పుడు 3.8 ఇంచెస్ వచ్చింది. 1/2 ఇంచు కింద కూడా ఒక 1/2 ఇంచు మైనస్ చేసి 3.5కి 1 మార్కు. ఇలా ఒక డాట్ లైన్ క్రియేట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ కింద 2 ఇంచెస్కి లూజ్ తీసుకున్నాను. పైన 1 ఇంచ్కి చంక రౌండ్ లూజు.
మనం ప్రిన్స్ కట్ షేపు క్రియేట్ చేయడానికి మనం కింద పైన రెండిటికి లూజ్ తీసుకున్నాము. కింద 2 ఇంచులు, పైన 1 ఇంచు. ఇలాగా ఇది ప్రిన్స్ కట్ షేప్ మనం డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రెంచ్ కర్వ్ వాడితే నీట్గా వస్తుంది. ఇది డ్రాయింగ్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కర్వ్ నీట్గా రావాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ క్రియేట్ అయింది. 2 డాట్స్ పొడవు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంది, దాన్ని మనం కటింగ్లో తీసేయాలి. ఇది కూడా అంతే. మనకి ఈ గీతకి 1/4 ఇంచు తగ్గింది. పైన నేను డ్రా చేస్తున్నాను చూడండి. మనం బ్యాక్ పార్ట్కి సైడ్ కుట్టు ఎంత ఉంది? 9 ఇంచెస్ ఉంది. ఆ 9 ఇంచెస్ మనం ఫ్రంట్లో కూడా అలాగే తీసుకోవాలి. పొడవు 9 ఇంచెస్కే తీసుకొని మిగతాది మనం కటింగ్లో మైనస్ చేయాలి. 9 ఇంచెస్కి 1 ఇంచు ఎక్స్ట్రా ఉంది, దాన్ని తీసేయాలి. తీసేయాలంటే మనం ఆర్మ్ హోల్ రౌండ్లో నుంచి మైనస్ చేయాలి. ఇలా ఈ మార్క్ నుంచి ఇక్కడికి కర్వ్ స్కేల్తో ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. చూసారు షేప్ ఎలా నీట్గా వచ్చిందో. మనం ఇప్పుడు మొత్తం లూజ్ చూసుకోవాలి. మిడిల్ చెస్ట్ లూజ్ 10.5 ఇంచెస్కి సరిపోయింది. కటింగ్ చేసుకోవాలి. మనం ఇంక కుట్లకి 1 ఇంచు ఖర్చు ఇవ్వక్కర్లేదండి. ఆల్రెడీ మనం ముందు 1 ఇంచు లూజ్ ఇచ్చేసాము. 1 ఇంచు లూజు కుట్లకి ప్లస్ 2 ఇంచెస్ ఖర్చులకి, అలాగే 1/2 ఇంచు ఉక్సులు పట్టి లూజ్కి. ఇలా మీరు ఏదైతే డయాగ్రామ్ గీసుకున్నామో దాని మీద మాత్రమే ఇలా గీత కనిపించేలాగా, స్కెచ్ పెన్ గీత కనిపించేలాగా తీసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచు కట్ చేసేస్తున్నాం. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర మనం ఓపెన్ చేసుకొని 1 ఇంచు లేదా 1/2 ఇంచు ఇలా కర్వ్ తీసుకోవాలి. అంతే, అయిపోయిందండి. ఫైనల్గా మన 30 సైజు బ్లౌజ్ కటింగ్ పూర్తయింది. ఇలా పేపర్ మీద ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఆల్ ద బెస్ట్. హలో గైస్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.